ఎక్కువ వస్తే మీరు ఆల్రెడీ చెప్పేది మంచి ఆలోచన చేసుకున్నారు. అవును సార్. మనకి దారి చాలా ఎక్కువ దారి అవుతుంది. 200 మీటర్లు మీ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాని మీద పొజిషన్ కేటాయిస్తూ ఉన్నారు. తర్వాత ప్రపోజల్ హెక్టార్కి గవర్నమెంట్ పెడతా ఉన్నారు. 1 హెక్టార్ కాబట్టి గవర్నమెంట్ చెప్తే అయిపోతుంది. అంతే సరే. గతంలో మీరు ఫాలో చేసి ఈ ప్రపోజల్ ఇనిషియేట్ చేశారు సార్. ఆల్రెడీ స్టేజ్ 1 వచ్చింది. ఇది కొన్ని లివీస్ పెండింగ్ ఉన్నాయి పే చేయాల్సినవి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఈ పేమెంట్ ప్రాసెస్ చేస్తే స్టేజ్ 2 వస్తుంది సార్. పేమెంట్ ఇది ఆల్రెడీ 50% ప్రాజెక్ట్ స్టేజ్ 1 వచ్చేసింది సార్. కరెక్టే సార్. నేను కాదన్నా, మీరు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేసిన ల్యాండ్ పేమెంట్ కార్పొరేషన్ లెటర్ ఇస్తారు. తర్వాత కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బాగుపడిన తర్వాత ఇస్తారు. అంటే పేమెంట్స్ ప్రాసెస్ అయిన తర్వాత స్టేజ్ 2 ఇస్తారు సార్ గవర్నమెంట్. ఫాలో చేస్తాం. మీరు అడిగి 60 లక్షలు ఎప్పుడు కట్టాలి సార్? వాళ్ళు కార్పొరేషన్ పరిస్థితి బాగాలేదు సార్. చేసిన కాంట్రాక్టర్ బిల్లు రావట్లేదు. మనకు లీనియర్ ప్రాజెక్ట్స్ అయితేనే స్టేజ్ 1 వచ్చిన తర్వాత వర్క్ చేస్తాం. ఫైనల్గా మీరు సూటిగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా 60 లక్షల రూపాయల డబ్బు అది నగర కార్పొరేషనా లేదా జిల్లా కలెక్టర్ గారు సిఎస్ఆర్ గ్రాంటా, ఎంపీ గారి గ్రాంటా, ఏదైనా కానీ 60 లక్షలు పెడితేనే సాధ్యం అవుతుంది. అంతే కదా? పేమెంట్ కట్టిన తర్వాతనే ఎంపీ గారిని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టిట్కో కొన్ని వేల కుటుంబాలు ఈరోజు వెళ్ళాలంటే దారి చాలా ఎక్కువ దారి కూడా పోవాల్సి వస్తుంది. అదే 200 మీటర్లు, జస్ట్ 200 మీటర్లు రోడ్డు ఫారెస్ట్ రోడ్డు ఇచ్చేస్తే చాలా షార్ట్ కట్. అంతే కదా? మీరు చూసారు కదా. దయచేసి ఆ 60 lakhs ఏదో గ్రాంట్ కింద, మైనింగ్ గ్రాంట్, సిఎస్ఆర్ గ్రాంట్, ఎంపీ గ్రాంట్, లేదా కమిషనర్ గారికి చెప్పి, ఇక్కడ నేను చెప్తే కమిషనర్ ఇచ్చే పరిస్థితులు లేకపోతాయి. ముందంతా అలాంటి లాగేసాం కాబట్టి అతను కనపడితేనే కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది ఓకే, మీరు ప్రామిస్ చేసినారు, ఏదో రకంగా దాన్ని చేస్తారు. మెయిన్ పాయింట్ అది కాదు. అవును సార్, 500 ఎకరాలు